దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అదే విధంగా దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట, అసలు దేవుడు ఎవరిని పంపిస్తాడు, ఎవరిని వాడుకుంటాడు, ఈ విధంగా మనం లేఖనము ఆధారంగా మనము చూసుకున్నాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా దండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క ఆత్మ, ఎవరైతే ఆత్మపూర్ణులై, ఎవరైతే దేవుడి యొక్క ఆత్మ కలిగి దేవుడు వారి మీదకి ఎవరి మీదకైతే వస్తారో అయితే వారు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఎలా ఉంటది అనేది ఈ లేఖనం చెప్తుందన్నమాట. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైనటువంటి క్రీస్తును పంపించినప్పుడు ఆయన దీనుడిగానే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన యొద్ద నుంచి అద్వితీయమైనటువంటి తన కుమారుణ్ణి అనేక మందిని ఓదార్చుటకు, అనేక మందిని విడిపించుటకు, అనేక మంది యొక్క కన్నీరు తుడుచుటకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడి యొద్ద నుంచి వచ్చినటువంటి కుమారుడు ఆ విధంగా ఉంటే, కుమారుడు మన కోసం ప్రాణం పెట్టి మరలా పరిశుద్ధాత్మగా మన మీదకి వచ్చినప్పుడు, అయితే కొందరిని ఏర్పరచుకొని వెళ్ళినప్పుడు మరి వారు ఎలా ఉండాలి చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు మనం గమనించినట్లయితే, నిజంగా దేవుడు ఆత్మ కలిగిన వారి యొక్క మనస్సు ఈ విధంగా ఉంటుంది. వారు ఎవరికి సువర్తమానం ప్రకటిస్తారంటే దీనులకు ప్రకటిస్తారు. మనకెవరు కావాలి ఈ రోజుల్లో? అంత డబ్బున్న వాళ్ళు కావాలి. ఎవరైనా దుఃఖంతో బాధతో వచ్చినప్పుడు వారిని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టేటస్ ని బట్టి వారికి వాక్యం చెప్పటం, స్టేటస్ ని బట్టి వారికి కొన్ని పదవులు ఇవ్వటము, ఈ విధంగా ప్రభు చేయలేదు. ఈ విధంగా తన కుమారుని పంపించినప్పుడు ఈ విధమైనటువంటి ఆత్మతో ఆయన దిగి రాలేదు. అయితే మనం ఏ ఆత్మ కలిగి ఉన్నాము, మనకు ప్రకటించేవారు ఏ ఆత్మని కలిగి ఉన్నారు అనేది మనం గమనించుకోవాలి. ప్రతి దానికి కూడా లేఖనము ఆధారం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, ఈ విధంగా బూడిద ప్రతిగా పూదండను, ఈ విధమైనటువంటి మనస్సు ఎప్పుడు కలిగి ఉంటుంది అంటే, నిజంగా దేవుని యొక్క ఆత్మ మన మీద పని చేసినప్పుడు అయితేనే ఆదరణ లేని వారిని ఆదరిస్తా ఉంటాము, దుఃఖంలో ఉన్న వారి వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తా ఉంటాము. అదే విధంగా నలిగిన హృదయం గల వారిని దగ్గరికి తీసుకొని వారిని ఓదార్చి వారికి కావాల్సినటువంటి దేవుడి యొక్క మాటలు చెప్పి వారిని బలపరిచి వారిని ఆదరించి వారు ఏ మనస్సుతో ఏ బంధకంలో కూరుకొని పోయి ఉన్నారో వారిని విడిపించుటకు దేవుడి యొక్క మాటల వలన మనము దేవుడిని అక్కడ ప్రకటించాలి. దేవుడి మనస్సు మనం కలిగి ఉండాలి. మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో ఏ ఆత్మ పనిచేస్తుంది, ఏ విధంగా మనం ఉంటున్నాము, ఏ విధంగా మనం దేవుడి యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము, మనము లేఖనం ఆధారంగా వెళ్తున్నామా, మన సొంత బుద్ధితో వెళ్తున్నామా, ఈ విధంగా మనం గమనించుకోవాలి. చెప్పేవారు గమనించకపోవచ్చు కానీ వినేవారైనా సరే దేవుడి యొక్క లేఖనం ఆధారంగా మనము గమనించుకోవాలి. మనస్సు ఎప్పుడైనా సరే దేవుని మనస్సు అయి ఉండాలి, ఆదరించే మనస్సు అయి ఉండాలి. ఈ మనస్సు లేకుండా కొంతమంది వెళ్ళి కొన్ని బాధలు చెప్తా ఉంటారు. సన్నిధిలో చెప్తా ఉన్నప్పుడు కొంతమంది కన్నీరు, కొంతమంది సేవకులకి హేళనగా ఉంటుంది. వారు ఎగతాళి చేస్తా ఉంటారు. ఏ ఆత్మ కలిగి బోధిస్తున్నావు ఈ రోజు, ఏ ఆత్మ కలిగి మనకు ముందుకు వెళ్తున్నామో, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చమని దేవుడు మాట చెప్తుంటే వారు బాధతో కన్నీరు విడుస్తూ దేవుడి యొక్క మాట చెప్తున్నప్పుడు ఆ మాట నీకు ఎగతాళిగా కనిపించినట్లయితే నిజంగా నీకు దేవుడి ఆత్మ కలిగిన వ్యక్తివి కావు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులందరూ కూడా వారి యొక్క బాధను స్వీకరించి మన బాధతో దేవుడు ఏకమై ఉంటున్నాడు, వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చిన విధంగా ఆయన మనల్ని పంపినప్పుడు మనం కూడా ఆ విధంగానే
ప్రవర్తించాలి గాని ఒకరి బాధను చూసి సంతోషించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. అందుకే ఇలా జరిగింది, ఇందుకే ఇలా జరిగింది. నిజంగా దేవుడు ఆత్మ పొందుతున్న వారి మాటలు ఈ విధంగా ఉండవు కనుక మనం ఎక్కడ విన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనము లేఖనాన్ని ఆధారంగా చూసుకోవాలి. అదే విధంగా దేవుడి మనస్సు ఎవరు కలిగి ఉన్నారా అని మనం గమనించుకునే వారిగా ఉండాలి. ఏది పడితే అది వినటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం ఇది కాదు. కానీ దేవుడితో ఆనుకొని ఏ విధంగా పరిచర్య ఉంది, దేవుడి యొక్క ఆత్మ వారి మీద ఉన్నట్లయితే వారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఈ విధంగా మనం గమనించుకునే వారిగా ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం కాదు. కానీ మనం వింటూనే ఉండాలి. కానీ లేఖనము ఏ విధంగా ఉంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుడు ఏ విధంగా ఆదరిస్తున్నారు, వీరు ఏ విధంగా ఉంచుతున్నారు, ఈ విధంగా మనం గమనించుకోవాలి. కనుక బైబిల్ మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తా ఉంటాడు. కాబట్టి ప్రతిది కూడా లేఖనం ఆధారంగా మనము చూసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే విధంగా మనము దేవుడి పిల్లలమైనటువంటి మనము ఈవెన్ సేవకులం మనం కాకపోయినప్పటికీ దేవుడి పిల్లలమైన మనము కూడా ఈ మనస్సు కలిగి ఉండాలి. దేవుడి మనస్సును మనము ధరించుకోవాలి. ఏడ్చే వారితో మనం కూడా వారిని ఓదార్చే విధంగా, వారితో మనం కూడా వారి బాధ మన బాధ అన్నట్టు ఫీల్ అయ్యే విధంగా ఆ మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది దేవుడి మనస్సు అయి ఉన్నది. ఒకరి బాధకు మనం సంతోషించినప్పుడు అది దయ్యం మనసు అవుతుంది. ఒకరి యొక్క బాధని మనము ఆనందించే వారమైతే అది దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ కాదు. కనుక మనల్ని మనము పరిశీలించుకోవాలి. కనుక ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడి మాటలు దీవించుగాక.